ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా. అసలు బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈరోజు మనం చేసుకుంటున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం బీట్రూట్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, అలానే పచ్చెనపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుందాము. మనకి తాలింపు దినుసులు అనేవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేగన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పైన పీల్ తీసి కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బీట్రూట్ ముక్కలు కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే మనకి కూర కూడా త్వరగా ఉడికిపోతుంది. బీట్రూట్ ముక్క అనేది వేగడానికి ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం త్వరగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. మధ్యలో ఒక 10 మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకి ఈ కూర అనేది మెత్తపడి 50% వరకు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఈలోపు మనం ఇందులో కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాము. మూత పెట్టి ఉడికించుకుందాము ఈలోపు. ఇప్పుడు ఇందులో కావాల్సిన పొడి కోసం శనగపప్పు అంటే వేరుశనగపప్పు ఉంటాయి కదా, ఆ శనగపప్పు ఒక 2 స్పూన్లు, కొబ్బరి కొంచెం, అలానే కొంచెం అల్లం, ఒక 7-8 చిన్నులపాయ రబ్బలు, అలానే ఒక స్పూన్ వరకు నువ్వులు, కొంచెం జీలకర్ర, వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకొని మెత్తని పౌడర్లాగా ప్రిపేర్ చేసుకుందాము. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇలా పౌడర్ చేసేసుకుందాం. మనకు ఒకసారి ఈ బీట్రూట్ అనేది ఎంతవరకు కుక్ అయిందో చూసుకుందాం. ఆల్రెడీ మనకి 50% వరకు ఈ బీట్రూట్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుందాము. ఒక స్పూన్ కారం అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ అలా. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టి మగ్గించుకుందాము. బీట్రూట్ ముక్క అనేది బాగా కుక్ అయ్యేంత వరకు, వేగేంత వరకు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. మనకి బీట్రూట్ అనేది బాగా వేగింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని వేసుకోవాలి.
ఈ పొడి వేసుకోవడం వల్ల మన బీట్రూట్ ఫ్రైకి మంచి అరోమా అలానే మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది బీట్రూట్ కొంచెం ఏదో స్మెల్ వస్తుంది అనేసి తినడానికి ఇష్టపడరు కదా. ఒకసారి ఇలా నేను ప్రిపేర్ చేసిన విధంగా ఈ పొడి వేసి చూడండి. ఎటువంటి స్మెల్ రాదు, మంచి స్మెల్తో మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. ఈ పొడి వేసాక 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి మూత తీసేసి 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకోవడం వలన మనం వేసుకున్న ఈ పొడి అంతా బీట్రూట్ ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అయిపోయింది కూర. ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా ఫాస్ట్గా చేసేసుకునే బీట్రూట్ ఫ్రై రెడీ. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.